దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ డిసెంబర్ 26న ప్రారంభం కానుంది. ఈ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ కోసం భారత్, దక్షిణాఫ్రికా రెండు జట్లు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాయి. WTC ఫైనల్ చేరాలంటే ఈ టెస్ట్ సిరీస్ లో టీమిండియా కీలకంగా మారనుంది. దీంతో మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం భారత సీనియర్ ఆటగాళ్లందరూ తిరిగి జట్టులో చేరారు. వన్డే ప్రపంచ కప్ తర్వాత రోహిత్ శర్మ ఈ టెస్ట్ మ్యాచ్ తోనే అంతర్జాతీయ క్రికెట్ లో పునరాగమనం చేయనున్నాడు. అదేవిధంగా విరాట్ కోహ్లీ కూడా ఈ మ్యాచ్ తోనే అంతర్జాతీయ క్రికెట్ లో మళ్లీ దర్శనమివ్వనున్నాడు. ఇక మిగతా జట్టులో యువ ఆటగాళ్లు కూడా ప్రాతినిధ్యం వహించనున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తాడనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జైస్వాల్ బ్యాటింగ్ పై దక్షిణాఫ్రికా దిగ్గజం గ్రేమ్ స్మిత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్మిత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, యశస్వి జైస్వాల్ వెస్టిండీస్ పర్యటనలో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో అడుగుపెట్టి అద్భుతమైన ఓపెనింగ్ చేశాడు. మొదటి మ్యాచ్ లో 177, రెండో మ్యాచ్ లో 57 పరుగులతో అంతర్జాతీయ క్రికెట్ లో కెరీర్ కు గొప్ప ఆరంభాన్ని అందుకున్నాడు. కానీ వెస్టిండీస్ పరిస్థితులకు దక్షిణాఫ్రికాలోని పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉంది. పైగా సఫారీ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడం ఏమంత సులభం కాదు. ముఖ్యంగా రబాడా, ఎంగిడి, మార్కో జాన్సన్ వంటి బౌలర్లను ఎదుర్కోవడం అంటే సవాళ్లతో కూడుకున్నదే. అటువంటి బౌలింగ్ అటాక్ ఎదుర్కోవాలంటే అనుభవజ్ఞులైన బ్యాట్స్మెన్ ఉండాల్సిందే. దక్షిణాఫ్రికా పిచ్లపై పెద్ద పెద్ద బ్యాట్స్మెన్ చతికిల పడ్డారు. యశస్వి జైస్వాల్ మంచి ఆటగాడే కానీ ఈ సిరీస్ లో అద్భుతంగా రాణిస్తాడని ఎక్కువ ఆశలు పెట్టుకోకపోవడమే మంచిదని స్మిత్ పేర్కొన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.